భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర సమయంలో భాగం. భారతదేశం కైలాస పర్వతం నుండి కన్యాకుమారి వరకు, అక్కడి నుండి కటక్ వరకు ఈ సువిశాల భారతదేశంలో చరిత్ర పుటల్లో చిరస్థాయి నిలిచిపోయిన మహనీయులు ఎందరో భారతదేశంలో ప్రాణాలు అందించింది. అలా తెలుస్తూ మనం ఈ ప్రపంచంలో మనుషులకు చావు ఉంటుంది, కానీ దేశాలకు చావు ఉంటుంది. అంటే ప్రపంచంలో సుమారు 20 దేశాలు లేకుండా పోయాయి. అది కూడా మనం చూస్తే ఆషామాష దేశాలు కావాలి. ఒకప్పుడు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతించాల్సిన దేశాలు మధ్యలో కలిసిపోయాయి. మనం చూస్తే అలెగ్జాండర్ విశ్వవిజేత తన గ్రీక్ సామ్రాజ్యాన్ని ప్రపంచంలో విస్తరించడం వల్ల తన దేశానికి చివరి రోజుల్లో కూడా చనిపోతాడు. అంటే మనం ఇక్కడ చూస్తే దాంట్లో మిగిలి పైన ఆకాశం. అదే సూర్యులు మాటోళ్ళు అక్కోళ్ళు ఇలా పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు ఆంగ్లేయులు మన దేశాన్ని ఎన్ని దండయాత్రలు ఎక్కినా ఎన్ని ఆక్రమణలు చేసినా మన దేశ సభ్యత సంస్కృతి చెప్పి చెల్లలేదు. సో విధంగా మనం చూస్తే 1857 నుంచి 1947 వరకు తాత్యాసోనే ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా 3,50,000 మంది ఉత్పన్నాలు మృతి జరుగుతున్న మహానుభావులని మన తల్లి మన భారతదేశం. సో ఇటువంటి భారతదేశంలో నేను పుట్టడం ఆ పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అయితే ప్రస్తుతం లిఖితపూర్వక రాజ్యాంగంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఉన్న భారత్ కేవలం 1942 తర్వాత మాత్రమే స్వేచ్ఛ స్వతంత్ర దేశంగా స్వేచ్ఛ వాయువు పీలుస్తుంది. అంతకుముందు మన దేశాన్ని ఆర్మీలు, ఇరాన్లు, రష్యన్ పార్సీలు ఇలా ఎంతోమంది పాలించినప్పుడు తర్వాత బ్రిటిషులు 600వ సంవత్సరం నుంచి మన దేశాన్ని ఆధీనంలో తీసుకొని పాలించడం మొదలెట్టారు. దాని తర్వాత భారత స్వతంత్ర సంగ్రామం మొదలైంది. అదే 1857. అది 1857 సంగ్రామం రొట్టె కోసమో పొట్ట కోసమో లేక యూదాల కోసమో జరిగింది కాదండి. దేశాన్ని అనుభవంతో ప్రజలను అష్టదారిద్ర్యానికి తొక్కుతూ జాతిని అవమానపరిచిన ఆంగ్లేయులను తన్నుకోవడానికి తలపెట్టిన ఒక మహాసంగ్రామం. అయితే భారతీయ సిపాయిల తిరుగుబాటులో ప్రజలు ఆవేశంతో ఉద్భవించిన ఒక పోరాటం. ఈ పోరాటంలో మనం ఎందరో మాటలను కూడా మనం స్మరించుకుంటే అందులో మొదట మహిళల పాత్ర గురించి తెలుస్తుంది. 1889లోనే కాదమని కస్తూరి కాంగ్రెస్ సభలో వివిధ కార్యక్రమాలు పాల్గొన్నారు. విదేశాల్లో మేడం క్యూరీ విప్లవోద్యమం అనేక ప్రచారం చేశారు. సహాయ ఇలాఖల ఉద్యోగంలోనూ శ్వాసమత ఉద్యమంలోనూ వీటి ఉద్యోగంలో మహిళా పాత్ర గంగమని మనం చూడవచ్చు. విప్లవోద్యమానికి ప్రీతిలత, సుందర్బాయి, కల్పనదత్ ఇలా ఎంతో మంది ఉదాహరణగా మనం చూడవచ్చు. అలాగే సరోజిని దీనిలో మనం భారత కోటగా పిలుచుకుంటాం. ఈమె స్వతంత్ర తర్వాత ఒక రాష్ట్రానికి ఎన్నికైన గవర్నర్ మహిళా గవర్నర్. అంటే ఈమె ఒక కవయిత్రి, సామాజిక కార్యకర్త. ఈమె తన ప్రసంగాలతో భారతదేశంలో ప్రజలకు సకల సామర్థ్యం ప్రచారం వ్యక్తి చేయడానికి ఉపయోగపడింది. తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి గుండెల్లో జాతీయ జెండా, మాటల పోలీసు కళ్ళలో ధైర్యం నింపుకొని శత్రువులకు ఎదురు శత్రువులను తగ్గిపోయినటువంటి ఎంతోమంది ఆంగ్లేయులు తగ్గిపోవడానికి ఎంతో నాయకత్వం వహించారు. అలాగే మంగళ పార్టీ ఇవన్నీ తొలి స్వాతంత్ర సమయంలో చెప్పుకోవచ్చు. భారతీయులను బానిసలుగా మార్చి అంతగొట్టుకున్నప్పుడు వారి పార్టీ ఒక సింహాసనంలో మారి ఆలోచించారు. అక్కడ ఉన్న వారిని దోపిడీ చేస్తే శిక్షగా అనుభవించారు. ఉత్తమమే ఇస్పాయిగా అవతరించింది. ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. మనం చూసుకోవచ్చు. సర్కార సంస్థాన మండలి, వనపర్తి సంస్థాన మండలి. భారతదేశంలో సంస్థాన విలీనం సమయంలో ఇలా ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 600 రాజ్యాలను ఒకే జట్టు నిలబడి ముఖ్య మనసు సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వతంత్ర తర్వాత మొదటి పోరాటానికి వ్యవహరించారు. ఇది ఒకటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. వారిని చూసుకోవచ్చు. రాజ్యాంగ రూపశిల్పుడు
దాని ప్రతికారం తీసుకున్న చర్య మనం చూడవచ్చు. వీరుల త్యాగాలను స్మరించుకోవడం, వీరుల ఉద్యమాలను స్మరించుకోవడం, ఆ ప్రజల తిరుగుబాటు ఓటును, మహోన్నత త్యాగాల వీరులను మనం తలుచుకుంటే ఎప్పటికీ ఒక సామాజిక విప్లవం అనేది మనలో. సో ఈ అవకాశం పెద్దలకు నమస్కారం.